బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తాడు. కల్పవృక్ష వాహనం ప్రత్యేకత ఏమిటి? కల్పవృక్షము సముద్ర మథనంలో బయటకు వచ్చినటువంటి కోరినవన్నింటినీ అందించేటువంటి దేవతా వృక్షం. ఇలాంటి అద్భుతమైన దేవతా వృక్షాన్ని ఇంద్రుడు స్వర్గంలో తన దగ్గర ఉంచుకున్నాడు. ఆ వృక్షమును తలుచుకొని నువ్వు ఏం కోరుకుంటే అది సిద్ధిస్తుంది. అలాంటి కల్పవృక్షాన్ని నా వాహనంగా చేసుకొని నేను బ్రహ్మోత్సవాలలో మాడవీధులలో ఊరేగింపు ఉత్సవానికి వస్తూ ఉన్నాను. అంటే ఏ వస్తువైతే అన్ని కోరికలు నీకు అందించగలుగుతుందో అది నాకు వాహనం. అంటే ఆ కల్పవృక్షానికి శక్తిని ప్రసాదించింది నేనే. నా వాహనంగా మాడవీధులలో నన్ను సేవిస్తున్న ఆ కల్పవృక్షానికి శక్తినిచ్చిన నన్ను ఆశ్రయించండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని తెలియజేయటమే కల్పవృక్ష వాహనం మీద ఆ స్వామి ఊరేగింపు ఉత్సవానికి రావటం. నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైర్ అనభ్యర్థితానపి అర్థాన్ కామానజస్రం వితరతి పరమానంద సాంద్ర అంగతించ నిశ్శేషో నిరవధిక ఫల పారిజాతో హరేత్వం క్షుద్రం తం చక్రవాటి ద్రుమమభిలషతి వ్యర్థమర్థస్రజోయం అని నారాయణీయంలో నారాయణ భట్టతిరి ఇదే మాట చెప్తాడు. ఎవరడిగిన కోరికలను వారికి అందించేటువంటి శక్తి కలిగిన కల్పవృక్షానికి నాథుడైనటువంటి ఆ నారాయణుడే అందరినీ కటాక్షిస్తూ మీరు అడక్కపోయినా మీ కోరికలన్నీ నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటే ఈ క్షుద్రజనులేమిటి, స్వర్గంలో ఉన్నటువంటి చక్రవాటి ద్రుమమభిలషతి, శక్రుడు అంటే ఇంద్రుడు, ద్రుమము అంటే చెట్టు, ఆ కల్పవృక్షం కావాలి, దాన్ని ఆరాధించాలి, అలా కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నారు. కానీ అద్భుతంగా తిరుమల కొండ మీద వైకుంఠాన్ని వదిలి మరీ కూర్చుంటే నిలబడటానికి సమయం అవుతుందని నిలబడే యుగ యుగాల నుంచి భక్తులను కటాక్షించటం కోసం వీక్షించి చూస్తున్నటువంటి ఆ స్వామిని ఆశ్రయించరేమిటి, ఇదేమి చిత్రము అని ప్రశ్నిస్తాడు. కాబట్టి ఎక్కడికి వెళితే అద్భుతమైన ఫలితం నీకు సిద్ధిస్తుందో, ఎవరి కృపా కటాక్ష వీక్షణాల వల్ల నీ జీవితం ధన్యమవుతుందో అలాంటి ఆనంద నిలయంలోని పరబ్రహ్మను ఆశ్రయించే ప్రయత్నం చేసి నీ జీవితాన్ని ధన్యం చేసుకోమని చెప్పటం కోసమే బ్రహ్మోత్సవాలలో స్వామి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భౌతికమైన కోరికలు కాదయ్యా, ఇహము పరము రెండింటినీ అందించగలిగిన దేవాది దేవుడిని నేను, నన్ను ఆశ్రయించండి అని చెప్పేటువంటి దృశ్యమే అద్భుతమైనటువంటి ఆ ఊరేగింపు ఉత్సవం. మాడవీధులలో కల్పవృక్ష వాహనం మీద స్వామివారి విహారం. దాన్ని అర్థం చేసుకోగలిగితే ఆయనను ఆశ్రయించి మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.